హలో అండి, నమస్తే. వినాయక చవితి పూజలో వాడే 21 పత్రాల గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఇదండి మాచీపత్రం అంటే ఇలా ఉంటుంది. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. అంటే ముళ్ళ వంకాయ లేదా వంకాయది ఆకండి బృహతీపత్రం అంటే. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఇది బిల్వపత్రం అండి. మారేడు అంటారు కదా, మారేడు దళాలు శివుడికి పూజిస్తాం కదా, అవే దళాలండి. బిల్వపత్రం అంటే మారేడు దళాలు. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. బదరీపత్రం అంటే రేగు ఆకండి, దీనినే బదరీపత్రం అంటారు. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఒక్క ఆకండి, ఉమ్మెత్త చెట్టు ఉంటుంది కదా దాని ఆకు. చూతపత్రం అంటే మామిడాకండి. ఇది కరవీరపత్రం అండి, అంటే గన్నేరాకులు ఉంటాయి కదా, కన్నెర పూలు అవన్నమాట. కొంచెం తెంపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇట్లా పాయిజన్ ఉండే ఛాన్స్ ఉంటుందట. ఏకదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి. ఇది విష్ణుక్రాంత పువ్వు అండి, మంచిగా ఉంటాయి ఈ ఆకులు, ఫ్లవర్స్. ఓం శ్రీ వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. దాడిమీ పత్రం అంటే మన దానిమ్మ చెట్టు యొక్క ఆకులే అండి, దానిమ్మ ఆకులు. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఈ దేవదారు చెట్లు మీరు చూసే ఉంటారు, కాలేజెస్లో అయితే ఎక్కువగా ఉంటాయి, ఈజీగా గుర్తుపట్టవచ్చు మనము, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. మరువక పత్రం అంటే పూలదండల్లో కడతారండి, మల్లెపూలు కనకరమ్మలతో, ఆ మరువమే ఇది. చాలా మంచి స్మెల్ ఉంటుందండి మరువంకి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఇదేనండి సింధువారపత్రం అంటే వావిలి చెట్లు, ఇవి కూడా చాలా ఈజీగా దొరికొస్తాయి మనకి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఇది అపామార్గపత్రం అండి, మనకి ఇది చాలా ఈజీగా దొరికేస్తుంది. ఓం శ్రీ గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. దుర్వాయుగ్మం అంటే గరికే అండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా దొరికేది గరిక ఒకటే. ఏం పెట్టినా పెట్టకున్నా గరికతో పెట్టినా దేవుడు మంచిగా వరాలు ఇచ్చేస్తాడు. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. తులసీపత్రం అందరికి తెలిసిందే కదా, మన తులసి చెట్టు యొక్క ఆకులు. ఇవి అయితే ఇంకా ఎవరి ఇంట్లోనైనా ఉండేటి, ఇవి ఏమున్నా లేకున్నా ఇవి పెట్టేసేయచ్చు. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. జాజీపత్రం అంటే మల్లెపూల ఆకులు అన్నమాట, మల్లెపూల చెట్టు యొక్క ఆకులు. ఇవి కూడా అందరి ఇళ్ళల్లో ఉండేవే, మోస్ట్లీ ఉంటాయి. సురపూజితాయ నమః గండకీ పత్రం పూజయామి. ఇదేనండి గండకీ పత్రం అంటే, ఇవి పెద్ద చెట్ల రూపంలో ఉంటాయి, కాలేజీల దగ్గర కానీ రోడ్ల పక్కన కానీ ఈజీగా దొరికేస్తాయండి. ఇభవక్తాయ నమః శమీపత్రం పూజయామి. శమీపత్రం అంటే జమ్మి చెట్టు అండి, మనం దసరా అప్పుడు తెంపుకొని అందరికి పెడతాం కదా, అదే శమీపత్రం అంటే. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం అంటే రావి ఆకులు అండి, ఇవైతే ఇంకా చాలా ఈజీగా దొరికేస్తాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సూరసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఇది అర్జునపత్రం అండి, ఇది కూడా రోడ్ సైడ్ దొరుకుతూ ఉంటాయి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు ఆకులే అండి, ఇవి కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి. థ్యాంక్ యూ.